Excuse me. May I come in? Come in. ఇంకా లేట్ ఎందుకు? ప్రొసీడ్. నువ్వెన్నైనా చెప్పు మావయ్య, నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. అది ఎలా కుదురుతుందమ్మా? ఈ కాఫీ షాప్ లో ఇన్స్టెంట్ కాఫీ దొరికినట్టు ఇన్స్టెంట్ గా ప్రేమికుడు ఎక్కడ దొరుకుతాడు? దొరికాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఎవడు వాడు? ఆయనే. ఎవడు వాడాడు? ఏమండి మిమ్మల్ని మీరు ఎదురు చర్చించుకుంటుంది నా గురించేనా? అవునండి. నీకు లవ్వర్ ఎవరూ లేరు కదా? ఓవా అయ్యయ్యో, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయికి ఫ్లవర్ కూడా ఇవ్వలేదండి. మీ ఇద్దరు కాంబినేషన్ ఊహిస్తుంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. పాపకు ఓకే అయితే నీకేంటారు అబ్జెక్షన్? సడన్ గా ఈ వేరియేషన్ ఏంటి? నేను ఇంతే, ఎమోషన్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి. వీడు చాలా ఆకలి మీద ఉన్నాడు. ఎక్కడికరా పుల్కా? పుల్కా ఏంటి? ఆ పిలిపేంటి? ఫేస్ ని బట్టి పిలుపులు ఉంటారా? ఎర్రి అల్లుడిప్పుడొస్తాడని ఎత్తయ్య ఎదురుసూతుంటే అత్తేముండిందని అల్లుడెదురు చూశాడు. అల్లుడిప్పుడొస్తాడని ఎత్తయ్య ఎదురుసూతుంటే అల్లుడేముండిందని అత్తయ్య ఎదురుసూ. చెమట పడుతుంటే ఫ్యాన్ వేసుకోవేట్రా? అలాగే అత్తేముండిందని అల్లుడెదురు చూస్తుంటే అల్లుడిప్పుడొచ్చాడు. రాయ్ అవుడు నీ ఫ్యాన్ ఏమన్నాడు? కొత్త గోబ్ సెట్లే అయిపోద్ది. కళ్ళు కార్డిరేటర్లు పెట్టి వేటి ఫ్యాన్ అయితే ఏటవుద్దిరా? ఏటైందంట వేట ఎర్ర ఎర్రబస్సు సెట్ సల్లారిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇదిగో ఐరన్ బాక్స్ కూడా సల్లారిపోద్ది. ఇగో అక్క నాకు జర ఇజ్జత్ లేదు. ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్నాయి. ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇజ్జత్ అంతా మనలో కలుసా. పెళ్లి కొడుకు. ఓ పెళ్లి కూతురు. మీరు చెప్పండి. లేదు మీరు చెప్పండి. పర్లేదండి చెప్పండి. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్. రండి సార్ రండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, సాలరీ? సిక్కు లేకపోతే సరే. టైం ఎంత? ఇన్స్పెక్షన్ తెలీదా నీకో? చెవులు దుబ్బయా? ఇప్పుడు దాకా లైఫ్ లో డబుల్ రేట్ల మంది ఎప్పుడు కొనలేదు తెలుసా నేను. మా అయ్య లేవకముందు ఇంటి బయట ఉంటా, పన్న తర్వాత ఇంటి లోపట ఉంటా. టైం అంటే కౌశిక్, కౌశిక్ అంటే టైం. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క ఎవరు లేదు? మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి. రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఇక్కడ ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవి. అని నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. అసలు నువ్వేం చేస్తుంటారా? అరే సార్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే యాక్చువల్లీ ఐ బికేమ్ తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకటి ఉంటాడులే. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూమ్ లో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ETV2 చూస్తుంటారు. తర్వాత అది కూడా అడుగుతారా సార్? తర్వాత పడుకుని రిలాక్స్ దండాలు. తమని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుతున్నారు కదా. ఏమో ఆడు దానికంటే అది కావాలి. తాజ్మహల్ అడిగి. తాజ్మహల్ అది మొన్న అమ్మేశానే పేరుదే. అది కూడా అమ్మేసిన లేక నీ కాడేట్టున్నది నాకమ్మడానికి. మరి నీ కాడేటుంది నాకివ్వడానికి. నా కాడేకపోవడం అయితే 25,000 ఉన్నాయి. 25,000కి మేకను కొట్టేద్దాం చూస్తున్నా. వేటి మేక 25,000? మా ఊర్లో 25,000 పెడితే మేకేది? మేకల మాట్లాడుతుంది. మేకల తందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడేది ఇదేంటి ఇద్దాము. మరి అదే ఇద్దూరం ఏదో 10 మాట్లాడించి చూస్తాను. అలా అన్నావు బాబు. ఏప్రిల్ తర్వాత వచ్చిందా పేరేంటమ్మా? అయ్యో బాబు ఇద్దరికి నిజంగా మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇవి నాకు ఇచ్చింది బాబు. 10 రూపాయలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు. అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు. ఇంకొక్క పాలు కదా మాట్లాడించమన్నది. జూన్కి ముందు నెల పేరేంటమ్మా? నువ్వు షాప్కి వస్తున్నావా? అవును, మమ్మీ సోయా సాస్ అడిగారు. సరే గాని నువ్వేంటి ఇక్కడ? అదేంటంటే ఎగ్స్ కొనడానికి వచ్చాను, కానీ షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి, అందుకే వెళ్ళిపోతున్నా. ఎగ్స్ కొనకుండా ఇంటికి వస్తావా? కావాలంటే నువ్వు మా ఇంటికి రావచ్చుగా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. లేదు, నేను మీ ఇంటికి రాలేను. నీకేమైంది నోబితా? అదేంటంటే మీకు ఫ్యాక్స్ కొనాలి.
విడిపోబోతున్నావు. నువ్వు నా కోసం వెయిట్ చేయి, ఓకే? ఓ తప్పకుండా. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. ఆగు నోబిత, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే నోబిత. జాగ్రత్త నోబిత. అల్లుడా ఏం చేస్తున్నారా? రన్నింగ్ రేస్. ఎంతమంది పరిగెడుతున్నారు? నేను ఒక్కనే. ఒరే అది టెంపుల్ రన్ రా, ఒకడే పరిగెడతాడు. ఏందా మూతికి ఎర్రగా? ఒరే అడగడం మర్చిపోయా, నిన్నేమంటావురా? తినగా నుంచి చెయ్యి నువ్వు 2 ఎరగైపోయినాయా? గోరింటాకు పప్పు మావయ్య. గోరింట మరి నీకవలేదే? మా ఫ్రెండ్స్ వస్తే బయటకెళ్ళాను మావయ్య. ఏదో వెడ్డింగ్ కార్డ్ లా ఉందిరా. ఏందో మా అమ్మ నాకేమీ చెప్పి చేయట్లా. కనీసం డేట్ అయినా చెప్పు మామ, ఇల్లు కట్టేసి వస్తానా. ఒరే ఇది నీ వెడ్డింగ్ కార్డు కాదురా, మా క్లాస్ లో సునీత ఒక అమ్మాయి ఉంది కదా, గుర్తొచ్చిందా? అప్పుడు నువ్వు ఐలో చెప్తే చెప్పు తీసుకుని కొట్టింది ఆ పిల్లనా? ఓహో, అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే లారీ కింద కూడా చచ్చిపోతానింది. అమ్మాయి కూడా కాదురా, సునీతనే. ఏ హోప్స్ పెట్టుకున్నాను దీని మీద. ఏంది ఆస్తులు నా పిల్ల మీద పెట్టేసావా? హోప్స్ అంటే ఆస్తులు కాదురా, ఆశలు. ఆశలా? అయితే మాకు బొచ్చే వాళ్ళు ఉన్నాయిలే. నీకు ప్రేమ ఉంటే మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? అది కాదురా, ఇంత అయితే దాచుకోగలను. అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది.